శివసాక్షాత్కారం రావణుడిది, శివసాక్షాత్కారం రాముడిది కాదు. రాముడు బాహ్యంలో బలహీనుడు, అరణ్యవాసం చేస్తున్నాడు. రావణుడు తన రాజ్యంలో తానున్నాడు. తన చుట్టూ తన పరివారం ఉంది రావణుడికి. అసలు క్రమశిక్షణ అంటే తెలియకుండా అటు ఇటు గంతులేసే కోతులున్నాయి రాముడి వెనక. సముద్రాన్ని దాటాడు రాముడు, తన ఇంట్లో కూర్చుని యుద్ధం చేశాడు రావణాసురుడు. ఇన్ని బలాలు ఆయనకున్నాయి, ఇన్ని బలహీనతలు ఈయనకున్నాయి. ఎవరి చేతిలో ఎవరు వెళ్ళిపోయారు? ధర్మం చేతిలో అధర్మం వెళ్ళిపోయి. ఇది రామాయణంలో అద్భుతమైన తీర్పు చెప్తారు స్వామి హనుమ. కిమీష భగవాన్ నంది భవే సాక్షాత్ దిహాగత ఏన శప్తోస్మి కైలాసే మయా సంచలితే పురా అన్నారు. నందీశ్వరుడా, బాణాసురుడా, ఎవడురా? ఏదో నన్ను చంపడానికి శాపం వల్ల వచ్చినవాడు ఈ రూపంతో వచ్చాడేమో అనిపిస్తోంది, చూస్తే భయం వేస్తోంది అనుకున్నాడు రావణాసురుడు. అదే హనుమైతే నిర్భయంగా మాట్లాడారు. ఎక్కడి నుంచి వస్తుంది ఆ నిర్భయత్వం? ధర్మంలోంచి వస్తుంది. నేను ధర్మాన్ని పట్టుకుని ఉండగా నేను ఎందుకు చెనకబడతాను? నన్ను ఈశ్వరుడు కాపాడుతాడు. ధర్మాన్ని పట్టుకున్న వాణ్ణి పరమేశ్వరుడు నిరంతరము కాపాడుతూనే ఉంటాడు. వాడు పాడవడం అనేటటువంటి మాట లోకంలో ఉండదు. అందుకే భాగవతంలో బలిచక్రవర్తి విషయంలో వామనమూర్తి ఒక మాట అంటారు, వీడు నా కొరకు రక్షింపవలయువాడు అంటారు. వీడిని నేను ఎందుకు రక్షిస్తున్నానో తెలుసా? ఏదో చాలా దానాలు చేశాడు కాబట్టి రక్షిస్తున్నాను అనుకోకండి. ఇంత భక్తి కలిగిన వాడిని రక్షించకపోతే అసలు భగవంతుడు ఉన్నాడని రేపు లోకం నమ్మదు. నా కోసం వీడిని రక్షిస్తున్నానన్నాడు. భక్తుడి విషయంలో భగవంతుడు ఎందుకు జోక్యం చేసుకుంటాడంటే అసలు ఆ ధర్మాన్ని పట్టుకున్న వాడిని నిరంతరం కాపాడుకుంటాడు. మహాభారతంలో అర్జునుడిని కాపాడలేదండి. అసలు పాండవులు ఎప్పుడో నిహతులైపోయారు. ఎంత గొప్పవాళ్ళైతే మాత్రం అసలు ఎక్కడున్నారు పాండవులు? కురుక్షేత్రం వరకు లేనేలేదు. ఒకవేళ కురుక్షేత్రం జరిగిన గెలుపు పాండవులది కానే కాదు. మీరు నిష్పక్షపాత బుద్ధితో ఆలోచిస్తే అసలు ఎప్పుడో అయిపోయింది యుద్ధం. మొట్టమొదటి రోజే అయిపోయింది. కృష్ణ పరమాత్మ ధర్మమునందు అనురక్తి కల్పించాడు ధర్మరాజు గారికి. మహానుభావుడు తండ్రి కోరుకున్నాడు పాండురాజు. వెనక పుట్టిన నలుగురు పిల్లలు ఎంత బలవంతులైనా పైన ఉన్నవాడు ధర్మాత్ముడు కాకపోతే నిలబడరు, పాడైపోతారు, నశించిపోతారు. పెద్దవాడు ధర్మాత్ముడైతే నేను వెళ్ళిపోయిన తర్వాత తండ్రి వాడు నడిపిస్తాడు, ధర్మ మార్గంలో వాడు నడిపిస్తే శాశ్వతులవుతారని ధర్మరాజానుగ్రహంగా పెద్ద కొడుకు కావాలని ధర్మరాజునికి అన్నాడు. అందుకు మిగిలిన నలుగురు బతికిపోయారు. లేకపోతే వెళ్ళిపోలేదండి. ఒక్క సందర్భం చాలు. తొందరపడిపోయి పద్మవ్యూహంలో అభిమన్యుడు వెళ్ళిపోయాడని కోపం వచ్చి ప్రతిజ్ఞ చేసేశాడు అర్జునుడు. రేపు సూర్యాస్తమయానికి సైంధవుడి తల తరుగుతాను, అలా తరగకపోతే గాంధీవం వదిలేస్తానన్నాడు. గాంధీవం వదిలేస్తే ఇంక అర్జునుడు ఏమిటి? తీరా ద్రోణాచార్యుల వారు పన్నినటువంటి వ్యూహం లోపలికి వెళ్ళడం సాధ్యం కాలేదు. సూర్యాస్తమయ సమయం అయిపోయి అసలు సైంధవుడు కనపడలా. అలా దాచాడు. దాచినవాడు ఆచార్యుడు, ఏ సామాన్యుడు కాడు. లోపలికే వెళ్ళలేదు అర్జునుడు, ఎక్కడో ఉన్నాడు ఇంకా సైంధవుడు. అయిపోయింది, నీరసపడిపోయాడు. అయిపోయింది సూర్యాస్తమయం, ఇక దొరకడు సైంధవుడు. ఎదురుగుండా పైగా గురువు ద్రోణుడు ఉన్నాడు. చేత ధనస్సున్నంత కాలం ద్రోణుణ్ణి గెలవగలిగిన వాళ్ళు లేరు. ఆయనే చెప్పేశాడు మొట్టమొదటి రోజున, ఎందుకురా బెంగ పెట్టుకుంటావు? ఎన్నడూ మాట తప్పని వాడు నా మనసు బద్దలైపోయే మాట చెప్తే ధనస్సు వదిలేస్తా, అప్పుడు చంపాలి తప్ప చేతిలో ధనస్సు ఉండగా 33 కోట్ల మంది దేవతలు వచ్చినా నన్ను నిగ్రహించారని చెప్పాడు. ఎలా? మహానుభావుడు కృష్ణుడు ఉన్నాడు కాబట్టి ఒక మాయాతిమిరాన్ని సృష్టించి నల్ల మబ్బు సూర్యుడికి అడ్డెళ్ళింది, చీకటి పడిపోయింది. సూర్యాస్తమయం అయిపోయింది. అమ్మయ్య అర్జునుడు గాంధీ వదిలేస్తే చాలని చూస్తున్నాడు సైంధవుడు. గభాలను ఓ ఏనుగు పైకెక్కి రిక్కించి చూశాడు. చూసి సూర్యాస్తమయం అయిపోయింది, ఇంకా నేను బతికిపోయినట్టేనా అని పెద్ద అరుపరిచాడు. వెంటనే కృష్ణ పరమాత్మ చూసి అడిగో సైంధవుడు, వెయ్యి బాణం అన్నాడు. బాణం వేశాడు. అధర్మయుద్ధం అయిపోవట్లా, మాయాతిమిరాన్ని తొలగించాడు. అది నిజమైనటువంటి మేఘం కాదు. ఆ మేఘం తప్పుకుంది, సూర్యుడు ప్రకాశించాడు, కంఠం తెగిపోయింది. సైంధవుడు మరణించాడు. కానీ వెంటనే కృష్ణుడు అన్నాడు, ఆ తల కింద పడకూడదు, పాశుపతాస్త్రం ప్రయోగించి బంతులాడుతూ మిగిలిన వాళ్ళతో యుద్ధం చేయన్నాడు. పాశుపతాస్త్రాన్ని ప్రయోగించి దాన్ని బంతులాడుతూ అలా యుద్ధం చేస్తూనే ఉన్నాడు. బావా ఎంతసేపు ఇలా బంతులాడాలని అడిగాడు. ఇప్పుడు పాశుపతాస్త్రాన్ని అభిమంత్రించి సంకల్పం చెయ్యి. ఎక్కడో హిమాలయ పర్వతాల్లో ఉన్నటువంటి గుహలో ఈ సైంధవుడి తండ్రి తపస్సు చేస్తున్నాడు. ఆయన ఒక వరం కోరాడు. ఈ పిల్లవాడి తల ఎవడు కింద పడిపోయేటట్టు చేస్తాడో వాడి తల 100 వ్రక్కలైపోవాలని వరం అడిగాడు. ఇప్పుడు నీ వల్ల తల కింద పడిపోతే నీ తల 100 వ్రక్కలైపోతుంది. ఈ తల ఆయన ఊళ్ళోనే పడేటట్టు కొట్టు. తపస్సులో ఉన్నాడు.
ఒళ్ళో పడగానే కళ్ళు విప్పుతాడు. కొడుకు తల ఏమో తెలియదు, బాణాలతో కొట్టి కొట్టి ఆడేవు కదూ, నెత్తుటి ముద్ద చూసి అబ్బో తలని కింద పడేస్తాడు. ఎవడి కింద పడేశాడో వాడి తల నూరు వక్కలవుతుంది. వరం అడిగినందుకు ఆ తండ్రి తలే పగిలిపోతుంది అన్నాడు. ఇప్పుడు పాశుపతాస్త్రంతో కొట్టిన తల వెళ్ళి ఒళ్ళో పడింది. సైంధవుడి తండ్రి కింద పడేశాడు. వెంటనే సైంధవుడి యొక్క తల 100 రెక్కలైంది. అయి ఆ సైంధవుడి తండ్రి మరణించాడు, సైంధవుడు మరణించాడు, అర్జునుడు బతికాడు.